ఎన్టీఆర్ గారి పాలనా దక్షత మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉండేది? రాజకీయంగా ఎన్టీఆర్ రామారావు గారి గురించి అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు కదా. ద బెస్ట్. ఏంటండి ఆయన, ఎక్కడ మీరు చిన్న రిమార్క్ చెప్తారు, ఎక్కడ మచ్చలేని ఏకైక వ్యక్తి అని కూడా నేను చెప్తాను. ఎక్కడ అంత ఆ విధంగా ప్రజలకి అనేక మంచి స్కీములు ఇంట్రడ్యూస్ చేయటం అన్నీ బాగా చేశారు ఉన్నంతలో. అదే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బాలకృష్ణ గారు కానీ. ఇక బాలకృష్ణ గారు నన్ను చూస్తే చాలు ఓ అనసూయమ్మతో అంటాడు. చాలా ఆ క్యారెక్టర్ కూడా నేను చాలా భయపడ్డా. ఫస్ట్ భయపడి బాబో ఇదేంటి ఫస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్, నా పేరు ఉన్నది కూడా పోతుందేమని భయపడి. అహంకారం కూడిన పాత్ర. అహంకారం ఒక రకమైన కామెడీ కదా అది, ఇన్నోసెంట్ అహంకారం, అమాయకంగా సంబంధించింది. దానికి బాలకృష్ణ గారండి నాకంటే వయసు ఎంత చిన్నవారు, ఎందుకమ్మా మీరు భయపడతారు, బ్రహ్మాండం, మీరు రండి చూడండి, మీరు ఇలాగనేసి ధైర్యం చెప్పి ఎంత ఎంకరేజ్ చేశారండి. మరి ఊరికే మనం అనుకుంటే కుదరదు. ఆయన ఎంతో వయసులో చిన్నవారైనా ఆ విధంగా నన్ను ప్రోత్సహించి ఇచ్చేసి మొత్తానికి సూపర్ హిట్ అయింది కదా పిక్చర్. దాని తర్వాత నారీ నడుమ మురారి కూడాను బాలకృష్ణ గారే. అది ఈ అనసూయ గారి అల్లుళ్ళలోనూ ఎంతసేపు నేను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాను, నేను పెద్ద ఇదే దాని గోల. అదేంటంటే నారీలో నా అంత అందగతే లేదు. భలే క్యారెక్టర్స్ రెండు మర్చిపోలేము, రెండు బాగా. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నది నారీ నడుమ మురారి. ఒక అమ్మాయి పెంపుడు అమ్మాయి, లాస్ట్లో తెలుస్తుంది. అదే కదా నైటీలో సన్నివేశం ఏదో. భలే ఇది బాలకృష్ణ గారు ఆ టైంలో రాబోతుంటే అమ్మో అనేసి, అది మంచి కామెడీ. అది చాలా బాగా, ఆ పిక్చర్ కూడా చాలా పెద్దగా పోయింది. అది అంటే ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి చూసి బాలకృష్ణ గారిని చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉండేది? తండ్రికి తగిన తనయుడు, ఏ మాత్రం తండ్రికి ఇది లేకుండా చక్కగా నటనలో కానీ, ఈవెన్ అందంలో కానీ, అందంలో ఆయనది ఒక స్టైల్ అందం, ఇది ఇంకోటి నడవడిలో కానీ, ఇతరులను రిసీవ్ చేసే ఇదిలో కానీ అదే గ్రేట్. మర్యాద ఇచ్చి పుచ్చుకోవటమే. మీరు చేసిన లాస్ట్ మూవీ ఏదండి? ఏమో నాకే గుర్తులేదు, ఏదో ఒకటో ఏదో చేశాను, అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు పెద్ద. దాంతో అసలు వద్దు, నాకు అప్పటికే ఇంట్రెస్ట్ పోయింది. ఏదో కొంచెం ఒత్తిడి మీద ఏదో చేసినట్టున్నాను. ఎందుకంటే ఆ వచ్చిన పేరుని మనం చెడగొట్టుకోకూడదు. ప్రజలు అంత ఆదరించినప్పుడు దాన్ని మనం చెడగొట్టుకోవటం అంత కరెక్ట్గా. అసలు ఇంత ఆరోగ్యంగా ఉన్న మిమ్మల్ని రకరకాల పుకార్లు వచ్చేసి కొంత ఆందోళన గురయ్యారు. అప్పుడు ఈ వాయిస్తో ఒక ఇది వచ్చేసరికి. ఏం వాయిస్ అండి అంత, మా నాన్న వాయిస్, హరిశ్చంద్ర ప్రసాద్. ఇప్పటికీ నాకు అది మర్చిపోలేను. పైగా రామారావు గారిని ఆయన ఇచ్చిన అవకాశం అండి, అది నా గొప్ప కాదు. ఆయన తను ఎక్కడ తగ్గిపోతానో అనే ఆలోచన లేకుండా ఆ క్యారెక్టర్, ఆ సీన్ ఏముందో గ్రేట్. ఎక్కడున్నారో కానీ నిజంగా అలాంటి వ్యక్తులు చాలా తక్కువ.